ముల్లంగి టమాటా కూర తయారీ విధానం చూద్దాం. ఇట్లా వేడి వేడి ఈ చపాతీలకు కూడా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇగో ఈ మెత్తనైన చపాతీ మీకు కూడా కావాలని అనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, చూపిస్తా. హాయ్ అండి, ముల్లంగి టమాటా ఫ్రై తయారీ విధానం చూద్దాం. ఇది షుగర్ పేషెంట్కి అయినా థైరాయిడ్ ఉన్న వాళ్ళైనా ఎవరైనా తినొచ్చండి. ఇది అంత హెల్దీది కదా. నేను ఇవి మీద ఫీల్ తీసేసుకున్నా. ఇప్పుడు ఇది తురుముకుంటా. కొంచెం ఇట్లా పెద్ద రంధ్రాలు ఉన్న దాంతో తురుముకుంటున్నా. చిన్నది కాదు, పెద్దది. అన్నిట్లనే తురుముకుంటా. ఇవన్నీ ఇట్లా కట్ చేసుకున్నా. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టిన. కడాయి వేడైనాక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నా. నూనె వేడైనాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 3 ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగింది కదా. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూను, ఇది టేబుల్ స్పూను, అంటే సగం వేసిన 1 స్పూన్. టీ స్పూను పసుపు, ఒక 3 కరివేపాకు రెమ్మలు ఫ్రెష్గా తీసుకున్నాయి చెట్టుకెళ్ళి కొంచెము తుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముల్లంగి అంటారు, రాడిస్ అంటారు కదా, తురుము నేను ఒక 1/2 కేజీ తీసుకొని తురుముకున్నా. ఇప్పుడు 1 నిమిషం పాటు నూనెలా వేగనిద్దాం. ఇప్పుడు 1 నిమిషం తర్వాత ముల్లంగి కొంచెం సాఫ్ట్ అయింది కదా. ఒక స్పూను కారం, 2 పచ్చిమిర్చి కూడా వేసిన కదా, చూసుకొని వేసుకోవాలి. ఉప్పు స్పూన్కి తక్కువ వేసిన, మీరు మీ రుచికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న 3 టమాటాలు,
ఉడకనిద్దాం. ఇది ఒక 2 నిమిషాల తర్వాత నేను మధ్యలో కూడా ఒకసారి మూత తీసి కలుపుకున్నానండి. 1 స్పూన్ అంతా ఎండు కొబ్బరి పొడి, 1 టీ స్పూను ధనియా పౌడర్, కొంచెం ఎక్కువ, సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ కూర. ఇప్పుడు కంప్లీట్గా చిన్న మంట మీదనే ఉడకనియాలి కూర. ఇంకొక 3 నిమిషాలు చిన్న మంట మీదనే ఉడికియాలి. 3 నిమిషాల తర్వాత చూద్దాం. కంప్లీట్గా చిన్న మంట మీదనే ఉడకనిచ్చిన. మంచిగా రెడీ అయిపోయింది ముల్లంగి టమాటా కూర. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఎవరైనా ఇష్టంగా తింటారు. ఇది ముల్లంగి అని కూడా గుర్తుపట్టకుంటుంది, తినేస్తారు. అంత సూపర్ టేస్ట్గా ఉంటుంది, అంత బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇది ముల్లంగి ముక్క రోజు ఒక స్లైస్ తీసుకొని నైట్ పూట షుగర్ థైరాయిడ్ రానోళ్ళు కూడా తింటే మొత్తమే థైరాయిడ్ రాదు. థైరాయిడ్ మొత్తము తగ్గిపోవాలనుకుంటే రోజు ఒక స్లైస్ తింటే అది మెల్లమెల్లగా తగ్గిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి.